నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. హనీ ట్రాప్. ఈ హనీ ట్రాప్ గురించి పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అందరికీ చెప్తూనే ఉంటారు. కానీ కొంతమంది మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. ఆ నిర్లక్ష్యంలో ఉండడం ద్వారా ఏంటంటే వాళ్ళ ప్రాణాలని కోల్పోతున్నారు. అయితే రీసెంట్ టైమ్స్లో చూస్తున్నట్టయితే హైదరాబాద్ నడిబొడ్డున ఎల్ఎన్ నగర్ అంటే యూసఫ్గూడలో ఉన్న ఎల్ఎన్ నగర్లో ఒక వ్యక్తిని అయితే హతమార్చారు. అసలు ఆ వ్యక్తి ఎవరు ఏంటి బయటకు వచ్చిన అంటే కొంత న్యూస్ ప్రకారం ఏంటంటే తన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అనేది తెలుస్తుంది. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు, ఆయన హత్యకి గల కారణాలు ఏంటి, ఎంతమంది ఆయనని హత్య చేశారు, ఈ విషయాలన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. ఈ హనీ ట్రాప్ ఎప్పటికప్పుడు పోలీసులు మనకి హెచ్చరిస్తూనే ఉంటారు, హనీ ట్రాప్లో పడొద్దు, అది ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు అవాయిడ్ చేయండి అని చెప్పేసి చెప్తూనే ఉంటారు. అయితే ఇక్కడ మనకి ఎవరైతే హత్యకు గురయ్యారో ఆయన పేరు వచ్చేసి సింగోటం రాము అలియాస్ రామన్న, రమణ, చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారని. ఆయన ఇంకొకటి ఏంటంటే ఈయన ఒక రాజకీయవేత్త, అంటే రాజకీయ పరంగా తను ఎదగాలని కూడా చూస్తున్న ఒక వ్యక్తి. ఇలాంటి వ్యక్తి కూడా హనీ ట్రాప్లో పడ్డాడు అంటే జనాలు ఎంత అజ్ఞానంలో ఉన్నారు అనేది ఒక ఇన్స్టెంట్ లాగా తీసుకోవాల్సిన అవసరం ఉందని అనిపిస్తుంది. అసలు ఇంతకీ ఈ విషయంలో ఏం జరిగి ఉంటుంది? సింగోటం రాము, ఈయనకి సింగోటం అని రాము అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఈయన అసలు పేరు పుట్ట రాము. మన బర్రెలకు కొల్లాపూర్ నియోజకవర్గం ఉందా, కొల్లాపూర్లో సింగోటం గ్రామానికి చెందిన అబ్బాయి అనమాట. ఆ సింగోటం రాము అని పిలిచేవారు. అండ్ ఇది నాగల్ కర్నూలు, మన కొల్లాపూర్. ఇక్కడ రహమత్ నగర్లో ఉంటూ ఫస్ట్ కార్ డ్రైవర్గా పనిచేసాడు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, అంటే ఫ్లాట్లు అమ్మడం, కొనుగోలు చేయడం, అంటే వాళ్ళకి ఒక మీడియేటర్గా పనిచేస్తూ కొంచెం చిన్నగా ఎదిగాడు. అలా రియల్ ఎస్టేట్లో అటు మన వీళ్ళ ఊరి సైడ్, మహబూబ్ నగర్ సైడ్ కానీ నాగర్ కర్నూలు సైడ్ అటువైపు కొంచెం మంచి ల్యాండ్లు అమ్మిపించి, పైగా అక్కడోడే కాబట్టి వాళ్ళకు కూడా నమ్మకం, మంచిగా ఎదిగాడు. ఎదిగే క్రమంలో ఎవరైనా సరే ఇప్పుడు చిన్నగా ఎదిగి రియల్ ఎస్టేట్కి వచ్చి బాగా డబ్బులు సంపాదించి కొంచెం పలుకుబడి వచ్చింది అనుకుంటే వాళ్ళకి నెక్స్ట్ రాజకీయాలు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు, రాజకీయాల్లో కూడా ఉంటుంది. బీజేపీలో చేరి కొంచెం ఎదగాలని అనుకున్నాడు. క్రమక్రమంగా ఎదుగుతున్నాడు అనమాట. పైగా మెడ నిండా నగలు వేసుకొని గోల్డ్. అవును, ఇది కూడా విన్నాను. ఏంటంటే 1/2 kg బంగారం వేసుకొని గోల్డ్ మ్యాన్గా కూడా ప్రసిద్ధి చెందాడంట తను. సో ఇట్లా అండ్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇతని వల్ల ఎవరికి ఇబ్బంది అయితే ఏం లేదు. ఆయనకి ఏమైనా ఇబ్బంది ఉందేమో కానీ ఈయన వల్ల జనాలకైతే ఇబ్బంది లేదు, ఊరు వాళ్ళకైతే మంచిగా చేసాడు. అట్లా అంటే తన పర్సనల్ ఏదైనా మనకు అనవసరం. ఏది మొన్న కూడా మనం అఖిలేష్ చూసాం కదా, అఖిలేష్ యాదవ్ అబ్బాయి వల్ల తనకు ఏదైనా నష్టం జరిగిందేమో కానీ వాళ్ళ వల్ల బయట వాళ్ళకి ఎప్పుడు నష్టం జరగదు. పీపుల్ ఆర్ వెరీ గుడ్. అంటే మిగతా వాళ్ళ విషయంలో ఎప్పుడైనా హెల్ప్ చేయడము, మా జనాలు వచ్చి అన్న అంటే వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి పోరండ్రా, ఏదైనా కొనుక్కోండి, తాగండి, ఇట్లా ఉండడం. అంటే బోనాలు లాంటివి ఏదైనా మంచి పండగలు వచ్చినప్పుడు వాళ్ళందరినీ చూసుకోవడం, ఇట్లాంటివి చేసేవాడు పర్లా. సో ఆ రకంగా తను ఎదిగాడు. ఇకపోతే ఈ ఎదిగే క్రమంలో తనకి ఏమైంది, ఇతని దాంట్లో 2 వేరియేషన్లు. ఇప్పుడు హనీ ట్రాప్ అన్నావు కదా, బేసికల్ ఇది హనీ ట్రాప్ కాదు, హనీ ట్రాప్ లాంటిది. అంటే ఎలా హనీ ట్రాప్ ఇన్ సెన్స్, మనము ఒక అమ్మాయి చేత కావాలని ఒకరి మీదకి ఉసిగొలిపి ఎప్పటి నుంచో అతన్ని ట్రాప్లో దింపి అతన్ని దోచుకోవడమో, చంపడమో, ఇంకేమన్నా చేస్తే అది అతను హనీ ట్రాప్లో పడ్డట్టు. ఇతనికి ఈ అమ్మాయికి ఎప్పుడో పరిచయం ఉంది ఆల్రెడీ. అక్కడే మన యూసఫ్గూడలో ఉండేది ఎల్ఎన్ నగర్. అంటే ఈ మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఉందా, దాని ఆపోజిట్ ఏరియా అనమాట. ఎల్ఎన్ లక్ష్మీ నరసింహనగర్ అంటారు దాన్ని. క్లమ్జీగా ఉంటుంది. ఎక్కువ ఈ పిల్లలందరూ కర్రీ పాయింట్లు అవన్నీ కొనుక్కోవడానికి వెళ్ళే ఏరియా అది. సో అక్కడికి వెళ్తే ఈ అమ్మాయి పరిచయం అయింది. ఈవిడ కొంచెం తేడా మనిషి, అంటే రకరకాల వాళ్ళతో వ్యాపారం చేసుకునే అటువంటి అమ్మాయి పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత ఈవిడ దగ్గర తరచూ వెళ్ళేవాడు, వెళ్తూ వస్తూ ఉండేవాడు. ఈమెకి ఒక కూతురు ఉండేది. వస్తూ ఆ కూతురు మీద కూడా నీ కూతుర్ని కూడా ఒకసారి పిలువు, అది ఇదని ఏదో అన్నాడు అని ఆరోపణ. అది ఏం చేశాడో లేదో మనకు తెలియదు. ఆమెకు అది నచ్చక అక్కడ లోకల్లో ఒక రౌడీ షీటర్ ఉండేవాడు. ఎవరికైనా సరే ఏదన్నా అయితే దగ్గరలో ఉన్న ఎవరికైనా చెప్పుకుంటారు. పెద్ద తలకైతే ఇంకో పెద్ద తలకైకి చెప్పాలనుకుంటా. మనీ అని ఒక గ్యాంగ్స్టర్ ఉండేవాడు, రౌడీ షీటర్ లాగా. ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా సంగతి, నన్నంటే వాడుకున్నాడు, అంత బాగానే ఉంది, ఇప్పుడు నా కూతుర్ని అడుగుతున్నాడు,
నాకు ఇది కొంచెం ఎట్లా ఇబ్బందిగా ఉంది, ఆయన కొంచెం మంచి పెద్ద వ్యక్తి, అందుకే నీకు చెప్తున్నా ఏదో ఒకటి. ఈ మణికి ఏం చేశాడంటే గతంలో మణికంఠ అనే ఒక అతనికి ఆ రావు మీద ఎప్పటి నుంచో పగ ఉంది, ఓకేనా. అది ఆ మణికంఠ అనేవాడు ఈ మణికి ఫ్రెండ్. సో ఇక్కడ ఏం జరిగింది, అసలు ఆ మణికంఠకి ఇతనికి ఉన్న పగలు ప్రతీకారాలు ఏంటంటే, గతంలో వీళ్ళు అంటే ఎప్పుడైనా సరే కొంచెం డబ్బులు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్లో గేమ్స్ ఆడడం, డబ్బులు పెట్టి ఆడడం లాంటివి కొన్ని చేస్తారు. జువా అని ఒక గేమ్, అందులో ఆడేవాళ్ళు. ఆయన మీద ఎక్కువ ఈయన ఓడి, ఇప్పుడు రమ్మీ సర్కిల్ లాగా ఏదో ఎక్కువ డబ్బులు ఓడి గెలిచేవాడు. ఈయన గెలిచేవాడు, మన రాము గెలిచేవాడు, అలియాస్ మన రాము, సింగోటం రాము గెలిచేవాడు, మణికంఠ ఓడిపోయేవాడు. అట్లా ఆయన పగ పెంచుకున్నాడు. వీడు నా దగ్గర నుంచి అబ్బా 2 లక్షలు పెడితే 2 లక్షలు వాడే గెలిచాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఆడదాం అంటారు, 10 నేను గెలితే ఈసారి 2 లక్షలు, ఈసారి 5 లక్షలు, ప్రతిసారి ఆయనే గెలిచేవాడు. ఈయనకేమో ఒక టైప్ ఆఫ్ పగ ఉండేది. గతంలో వీళ్ళు కొట్లాడుకున్నారు, ఆయన ఈయనని కొట్టాడు, ఈయన ఆయనని కొట్టాడు, చూసుకుందాంరా అక్కడి వరకు వెళ్ళాయి, అది గతం. తర్వాత అనుకోకుండా ఈ అమ్మాయి ఇట్లా కంప్లైంట్ ఇవ్వడం, ఆ పలానా మనిషికి చెప్పడం, ఆ పలానా మనిషికి ఆల్రెడీ ఇతని శత్రువుతో పరిచయం ఉండడం, అరే భలే దొరికాడురా, ఇది సంగతి, నీకు ఎప్పటి నుంచో ఈయన మీద ఉంది కదా, ఇట్లా దొరికాడు అంటే, అవునా మంచి పని చేసావు, నాకు ఎప్పటి నుంచి అసలు వాడిని చంపాలని ఉంది, కసి తీరా పొడవాలని ఉంది, నా డబ్బులు ఒక 10 లక్షలు 20 లక్షలు తీసుకున్నాడు, గెలిచాడు, ఏం చేద్దాం. సరే ఇప్పుడు అమ్మాయి అయితే మనతో టచ్లో ఉంది కదా, ఉంది. ఇప్పుడు ఇది హనీ ట్రాప్ అయింది, ఆల్రెడీ పరిచయం ఉంది లేక ఇప్పుడు హనీ ట్రాప్ అయింది. ఫోన్ చేసి రా నిన్ను కలవాలని ఉంది, ఏదో గతంలో ఏదో తిట్టుకున్నావు, మాట్లాడితే అనుకున్నావు, కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం, నీకు తెలియదా, నువ్వు కూడా చేసింది తప్పే కదా, ఇప్పుడు నేను ఏమనుకుంటావు, సరే నువ్వైతే రా మనం మాట్లాడదాం, నీకేం కావాలో చెప్పు నేను ఇస్తా, ఈ టైప్లో మాట్లాడేసరికి ఆయన కూడా సరే అని కరిగిపోయి ఓ మందు బాటిల్ పట్టుకొని వచ్చాడు ఆనందంగా. అప్పటికే వీళ్ళ గ్యాంగ్ అక్కడ మాట వేస్తుంది. దాంట్లో ఒక ఆయన జిలానీ అనే మనిషి ఆల్రెడీ చాలా మర్డర్ కేసులలో ఉన్నాడు, జైలుకు కూడా వెళ్ళొచ్చాడు, పైగా మోస్ట్ వాంటెడ్ అంట పోలీస్ వాళ్ళకి. అట్లాంటి వాళ్ళు ఉన్నారు, కొంచెం అంటే కరుడు కట్టిన వాళ్ళే ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళ మీద నేర చరిత్ర ఉంది, ఒక రికార్డ్ అయితే ఉంది వాళ్ళకి, అందుకే వాళ్ళకి ఇచ్చారు అంతే. సో ఈయన రావడం, అప్పటికే ఉన్న వాళ్ళు ఇక వెంటనే ఈయన మీద దాడి చేసి ఇష్టం ఉన్నట్టు పొడి చేసి, అక్కడ ఇది జరుగుతుంది అని తెలియకుండా, ఇప్పుడు పొడిచింది ఆరు బయటే, ఆ టైంలో అరుపులు కేకలు జనాలకి డిస్టర్బెన్స్ ఉండకుండా ఏం చేశారంటే, ఇంకో ఇద్దరు అక్కడ బాణసంచా కాల్చారు, టపాకాయలు పట కాలుస్తా ఉంటే అందరూ ఇట్లా చూస్తారు, ఇక్కడ వీడిని చంపేస్తున్నారు, అది తెలియదు. ఇష్టం ఉన్నట్టు పొడిచేసి ఎగిరి దునికేసి వెళ్ళిపోయేటోళ్ళట. ఆ టపాకాయలు పేలడం ఆగిపోయింది, మనుషులందరూ చూస్తే ఇక్కడేమో శవం, రక్తపు మడుగులో. ఇట్లా ప్లాన్ చేశారు వీళ్ళు. ఇక్కడ ఎవరిది తప్పు అంటారు అంటే, ఇప్పుడు ఒక అమ్మాయి పిలిచిందని అంటే ఇట్లాంటి అక్రమ సంబంధాల వల్లనే వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు అనుకోవచ్చు. అంటే ఒక క్షణిక ఆవేశం, అంటే మన మీద మనకి కంట్రోల్ లేకపోవడం వల్లనే ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అంటారా? ఇక్కడ ఇంకా మనిషి లేడు కాబట్టి మనం మాట్లాడకూడదు, కాకపోతే అట్లాంటి చోటుకి వెళ్ళడం ఆయన తప్పు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే కొంచెం డబ్బు ఉంది ఏదో ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళాడంట, నీ కూతుర్ని నాకు కావాలి అనేసి ఆయన అడిగినట్టుగా ఆమె ఆరోపిస్తుంది. అంటే మేబీ ఇప్పుడు హత్య చేసావు, ఎందుకు చేసావంటే అబద్ధం కూడా చెప్పొచ్చు కొంతమంది, లేదండి ఇట్లా చేయలేదు అందుకే నేను ఇట్లా చేయాల్సి వచ్చిందని. ఎందుకు అబద్ధం ఉండొచ్చు నిజం ఉండొచ్చు అని మనం మాట్లాడుకుంటున్నాం అంటే, ఇప్పుడు కొల్లాపూర్లో ఆయనకి ఘననివ్వాలి అంటే లైక్ బీజేపీ కార్యకర్తలు, కాంగ్రెస్ అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని సంబంధం లేకుండా అందరూ వచ్చి మా రామన్న అని చెప్పి తీసుకెళ్తున్నారు. ప్రతి ఒక్కడు కూడా చెప్పడం ఏంటి, మాకు మంచిగా చేశాడు కానీ మాకు ఎప్పుడేం చేయాల అంటే, ఉంటే ₹1 పెట్టేవాడే తప్ప మాకేం చేయలేదు. ఆయనకైనా ఏమైనా నష్టం చేసుకున్నాడేమో కానీ జనాలకైతే ఆయన మంచిగా చేశాడు, ఎవరికి ఏం లేవు. అండ్ ఇంకోటి కూడా, ఇప్పుడు పగ ప్రతీకారం కూడా ఈ నెల ఆయన బెదిరించేని దోచుకోవాలా, ఆటలు ఆడుకున్నారు, ఆటలో భాగంగా ఆయన గెలిచాడే తప్పితే ఈయన వెళ్ళి రూబాబుకి వెళ్ళి నీ డబ్బులు నాకు ఇరా నిన్ను చంపేస్తే అట్లేం చేయలేదు కదా. ఆడింది డబ్బు ఆట, అది జూదము, అది తప్పో రైటో పక్కన పెట్టేస్తే గెలుచుకున్నాడు అంతే. ఆ గెలవడం వల్ల పగలు ప్రతీకారాలు పెరిగాయి. ఇప్పుడు ఇక్కడ మనకు తెలియాల్సిన నీతి ఏంటంటే, ఎందుకు జూదం ఆడొద్దు జూదం తప్పు అని పోలీసులు అంటారంటే, ఇట్లాంటి పగలు ప్రతీకారాలు హత్యలకు దారి తీస్తాయి. నెక్స్ట్ వ్యభిచారం కూడా ఎందుకు తప్పు అంటే,
నీ దగ్గరకు వస్తున్నాను కదా నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి ఇంకా వేరే వేరే కోరికలు అడిగితే వాళ్ళకు కూడా ఏదో చెడుద్ది. అంటే ఈ వ్యసనాలకు అలవాటు పడితే ఏదో ఒక రోజు ఏదో క్రైమ్ జరుగుతుందని పోలీసులకు ముందే తెలుసు కాబట్టి, సమాజంలో అందరికి ముందే తెలుసు కాబట్టి ముందు నుంచే ఇది తప్పు 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 అని చెప్తారు. ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ లాగా తెలిసింది. సో ఇప్పుడు ఎవరైతే హత్య చేశారో అందులో 8 మంది ఉన్నారని చెప్పేసి మనకి ఇంకా 5 ఫరారీలో ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళ గ్యాంగ్లో. 2 గ్యాంగులు ఏర్పడ్డాయి. 2 గ్యాంగులు పరస్పరం ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు. మరి దాంట్లో అసలు ఎవరికి సుపారీ ఇచ్చారు, ఎవరు ఏం చేశారు ఇక మనకి ఇంకా అంతవరకు తెలియదు. కానీ అంత పకేంటో ఇప్పుడు వీళ్ళు తెచ్చుకున్న కిరాయి రౌడీలకి డబ్బులు ఇచ్చే తెచ్చుకోవాలి. అంత లక్షలు పోసి మరి ఆయన్ని చంపించి అంత పగ అంత కక్ష ఎందుకుందనేది ఇంకా ఆయన విచారణలో తెలియాల్సి ఉంది. అంతే, మిగతా వాళ్ళు దొరికితే కానీ చెప్పలేరు. సో ఇట్లాంటిది ఒక లెసన్ లాగా తీసుకోవాలి మిగతా వాళ్ళు కూడా. అంటే మిగతా మనుషులు నార్మల్గా ఇప్పుడు ఇతను ఒక పాలిటిక్స్లో ఇప్పుడు ఎన్నికలు అంటే ఏపీలో ఎన్నికలు ఉన్నాయి. సో నెక్స్ట్ ఇయర్కైనా ఏదో ఒకటి తన ఊరికి నిజమా ఇతను నిలబడకపోయినా ఆ ఏరియాలో కొంచెం ఓట్లను ప్రభావితం చేసేంత సర్కిల్ అవుతుంది. సో ఇలాంటి వాళ్ళు ఇలా చేయడం వల్ల నార్మల్ జనాలకు కూడా ఒకలాంటి పడిపోతుంది, సెక్యూర్ ఫీలింగ్ కూడా ఉంటుంది. ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు అనేది కూడా పడిపోతుంది. సో ఇలాంటి వాటికి దూరం ఉంటే మంచిదే అని చెప్పేసి అనుకోవాలి. ఇది ఒక మంచి అంటే ఇది ఒక సంఘటనని మనం ఉదాహరణగా తీసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.